వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఆంథ్రోపోలాజికల్ థియరీస్, కల్చర్ పర్సనాలిటీ స్కోర్ గురించి నేర్చుకున్నాము. సో, ఒకసారి ఆ వీడియో విని వీడియో కంటిన్యూ చేయండి. సో, ఈరోజు క్లాస్‌లో మనం మిగిలిన థియరీస్ గురించి చూద్దాము. సో, కల్చర్ పర్సనాలిటీ స్కూల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కల్చరల్ మెటీరియలిజం ఈ ఈ థియరీ గురించి నేర్చుకుందాము. సో, ఈ ప్రతి కాన్సెప్ట్ గూడా ఐ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్‌తో ఇమాజిన్ చేసుకునే విధంగా నేను చెప్తాను. సో థట్ యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే. సో, ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఇమాజిన్ చేయండి, ఒక విలేజ్ ఉంది. వాటర్ తక్కువగా ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంది. అప్పుడు ఆ విలేజ్‌లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఏం ఆలోచిస్తారు? గాడ్ గురించి ఆలోచిస్తారా? లేదంటే ఫిలాసఫీ గురించి ఆలోచిస్తారా? లేదంటే ఎలా బతకాలని ఆలోచిస్తారా? సో, ఎగ్జాక్ట్‌లీ ఇది ఈ థియరీని, ఈ ఐడియాలజీని చెప్పిన పర్స్పెక్టివ్ వచ్చేసి మార్విన్ హారిస్. ఆయన ఏం చెప్పారు అంటే, ఫస్ట్ దెర్ ఇస్ అ సర్వైవల్, నెక్స్ట్ సొసైటీ, లాస్ట్‌కి బిలీవ్స్. సో, ఈయన ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, కల్చర్‌ని సింపుల్‌గా 3 స్టెప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ వచ్చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అక్కడి నుంచి స్ట్రక్చర్ ఫార్మ్ అయింది. స్ట్రక్చర్ నుంచి సూపర్ స్ట్రక్చర్ ఫార్మ్ అయింది. అంటే మనిషి బేసిక్‌గా కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి తర్వాత అయిన స్ట్రక్చర్ ఫార్మ్ అయింది. ఆ స్ట్రక్చర్ నుంచే సూపర్ స్ట్రక్చర్. ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఫుడ్, ఫార్మింగ్, యానిమల్స్, ఎన్విరాన్మెంట్, మనం ఎలా జీవిస్తున్నాము అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఫ్యామిలీ, మ్యారేజ్, సొసైటీ రూల్స్ ఇవన్నీ మనం ఎలా ఆర్గనైజ్ అయ్యాము అనేది స్ట్రక్చర్. దానిపైన ఫార్మ్ అయిన రిలీజియన్, గాడ్స్, బిలీఫ్స్, సొసైటీ రూల్స్ అవన్నీ మనం ఎలా నమ్ముతున్నాము అనేది సూపర్ స్ట్రక్చర్. సో, హారిస్ చెప్పిందేంటంటే రిలీజియన్ అనేది లాస్ట్‌లో వస్తుంది. ఫస్ట్‌లో కాదు. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ఆయన ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. థాట్ ఈస్ పిగ్. పిగ్ ఈస్ ఎ టాబూ ఇన్ ఇస్లాం అండ్ జుడిషియం రైట్. బికాజ్ ఆహ్, పిగ్స్ అనేది చాలా టాబూగా కన్సిడర్ చేస్తారు ఇస్లాంలో అండ్ జుడియిజంలో. ఎందుకు పిగ్స్‌ని తినకూడదనే రూల్ వచ్చింది ఆ పర్టిక్యులర్ రిలీజియన్స్‌లో అనే దానికి హారిస్ ఏం చెప్పాడు అంటే, మిడిల్ ఈస్ట్‌లో ల్యాండ్ అనేది చాలా డ్రై ఉంటది. సో, మిడిల్ ఈస్ట్ ఈస్ ద రీజియన్ వేర్ యూ కెన్ సీ దిస్ 2 రిలీజియన్స్ రైట్. అక్కడ ల్యాండ్ అనేది చాలా డ్రైగా ఉండడం వల్ల గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్కేర్స్‌గా ఉంటాయి. ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ. సో, పిగ్స్ అనేవి గ్రాస్ తినవు. జనరల్లీ పిగ్స్ డజంట్ ఈట్ గ్రీన్స్. సో, హ్యూమన్స్ తినే గ్రెయిన్స్ తింటేనే పిగ్స్ అనేవి బతుకుతాయి. సో, అంటే పిగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పిగ్స్ హ్యూమన్స్‌కి కాంపిటీషన్‌గా వచ్చినియి నేచర్‌లో. సో, పిగ్స్ పెంచడం వల్ల మనుషులకేం ఉపయోగం లేదు గదా! దిస్ ఈస్ ఎ లాస్. సో, స్లోలీ పిగ్స్‌ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు పీపుల్. ఆ హాబిట్ అనేది ఈ రూల్‌గా కన్వర్ట్ అయింది. ఆ రూల్ అనేది లేటర్ బిలీఫ్ అయింది. ఆ బిలీఫ్ అనేది రిలీజియన్ అయింది. సో, హారిస్ యొక్క లాజిక్ ఏంటంటే, పీపుల్ డోంట్ అవాయిడ్ పిగ్స్ బికాజ్ రిలీజియన్ సేస్ సో. రిలీజియన్ సేస్ సో బికాజ్ పిగ్స్ వేర్ కాస్ట్‌లీ. రైట్? సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఫుడ్ ప్రాబ్లమ్ అనేది ఏదైతే ఉందో అదొక సోషల్ రూల్‌ని కన్వర్ట్ చేస్తే సోషల్ రూల్ అనేది రిలీజియస్ బిలీఫ్‌గా కన్వర్ట్ అయింది. థట్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ కల్చరల్ మెటీరియలిజం. ఈ మెటీరియల్ థింగ్స్ అనేవి కల్చర్‌ని ఫార్మ్ చేసినియి అనేది ఆయన పర్స్పెక్టివ్. సో, ఫుడ్ ప్రాబ్లమ్ ఈస్ కన్వర్టింగ్ టు సోషల్ రూల్ టు రిలీజియస్ బిలీఫ్. అండ్ హారిస్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాడు. ఆంథ్రోపాలజీ అనేది ఇట్స్ లైక్ అ సైన్స్. ఈ ఆంథ్రోపాలజీ యొక్క ఈ సైన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 2 అప్రోచెస్. ఎటిక్ అప్రోచ్. ఎమిక్ అప్రోచ్‌లో ఏంటంటే పీపుల్ చెప్పేది. సో, వాట్ ఈస్ పీపుల్ బిలీఫ్ సైడ్ గురించి గనక మనం చూస్తాము. ఎటిక్ సైడ్‌లో ఏంటంటే ఆ బిలీఫ్ వెనుక ఉన్న సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఏంటి? రియల్ రీజన్ ఏంటి? మనం గూడా చాలా కల్చర్స్, థింగ్స్ ఫాలో అవుతాము. జనరల్లీ ఫాలో అయినా దాని వెనుకున్న సైంటిఫికల్ రీజన్ ఇది అంటాం. నమ్మకం, బిలీఫ్ పాయింట్ అనేది ఎమిక్ అప్రోచ్ అయితే, దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఈస్ ఎటిక్ అప్రోచ్. సో, హారిస్ వచ్చేసి మోస్ట్‌లీ ఎటిక్ అప్రోచ్. ద సైంటిఫిక్ సైడ్ ఆఫ్ ద కల్చర్‌ని చూసాడనమాట. సో, మారిన్ హార్విస్ చెప్పిన థింగ్ ఏంటంటే, ద ఫస్ట్ ఈస్ ఆల్ అబౌట్ నీడ్. దెన్ ఇట్ ఈస్ సొసైటీ. దెన్ ద లాస్ట్ ఈస్ ద స్పిరిచ్యుయాలిటీ. థట్ ఈస్ ద కల్చరల్ మెటీరియలిజం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, పోస్ట్ మోడర్నిజం. ఇది చూద్దాం. ఇది కూడా ఒక సింపుల్ క్వెషన్‌తో స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు
ఒక ఆంథ్రోపాలజిస్ట్ చెప్పాడు. లేదా నువ్వు ఒక పర్టిక్యులర్ విలేజ్‌ని మనం జూసినప్పుడు లేదా ఒక విలేజ్ గురించి చదువుతున్నప్పుడు, ఈ విలేజ్ ఇలానే ఉంటుంది అనని జెప్తాం. ఇంకొక ఆంథ్రోపాలజిస్ట్ ఒచ్చి కాదు, కాదు. విలేజ్ అలా కాదు. విలేజ్ అంటే ఇలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డెఫినిషన్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ పర్స్‌పెక్టివ్ ఉంటుంది. అప్పుడు మనం ఎవరు కరెక్ట్ అని జెప్తాం? సో, డౌట్‌ని ఆహ్, ఈ డౌట్ నుంచి పుట్టిందే పోస్ట్ మోడర్నిజం ఇన్ ఆంథ్రోపాలజీ. అరౌండ్ 1940స్ నుంచి 1980స్ టైమ్‌లో కొన్ని థింకర్స్ ఒక బోల్డ్ క్వెషన్ అడిగారనమాట. ఆంథ్రోపాలజీ అనేది రియల్లీ ఒక ప్యూర్ సైన్సా? లేదా ఇట్స్ జస్ట్ వన్ పర్సన్స్ వెర్షన్ ఆఫ్ రియాలిటీయా? ఏదో ఒక పర్సన్ చెప్పిన రియాలిటీ ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఒక సబ్జెక్ట్ ఆంథ్రోపాలజిస్ట్ ఇది కనిపెట్టారు. సొసైటీ ఇలా వచ్చింది. కల్చర్ ఇలా ఫార్మ్ అయింది. మనుషులు ఇలా వచ్చారు అని చెప్తున్నది నిజమైన సైన్సా? లేదంటే ఒక మనిషి యొక్క ఓన్లీ వన్ పర్స్పెక్టివా? అనే ఒక క్వెషన్ వచ్చినప్పుడు ఈ థింకింగ్‌ని లీడ్ చేసిన వాళ్ళెవరైతే ఉన్నారో జేమ్స్ క్లిఫోర్డ్, జాక్యస్ డెరిడా, ఎరిక్ ఓల్ఫ్ అండ్ మిచెల్ ఫోక్వాల్ట్ ఇలాంటి థింకర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఒకటే సింపుల్. దేనికి గూడా దేర్ ఇస్ నో సింగిల్ ఆబ్జెక్టివ్ ట్రూత్. ఏది గూడా ఇదే కరెక్ట్ అనేది లేదు. ప్రతి ఎక్స్‌ప్లనేషన్స్‌కి గూడా ఎవ్రి ఎక్స్‌ప్లనేషన్ హాస్ ఎ బయాస్. ప్రతి ఎక్స్‌ప్లనేషన్‌కి గూడా బయాస్ ఉంటది. అండ్ సైంటిస్ట్ కూడా న్యూట్రల్ కాదు. ఈవెన్ ద సైంటిస్ట్ హూ ఎక్స్‌ప్లెయిన్ థింగ్స్ వాళ్ళు గూడా న్యూట్రల్ కాదు. బికాస్ ఎవ్రీథింగ్ హాస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంటుంది అన్నది వాళ్ళు చెప్పారనమాట. అండ్ ఈవెన్ ఆంథ్రోపాలజీ బుక్‌లో ఉన్న డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో గూడా మనం చదువుతున్నాం ఆంథ్రోపాలజీ అకార్డింగ్ టు ద పోస్ట్ మోడర్నిజం దిస్ ఇస్. ఇందాక అకార్డింగ్ టు ద కల్చరల్ మెటీరియలిజం, కల్చర్ ఇస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ నీడెడ్ బై ద పీపుల్. దాని నుంచే ఫార్మ్ అయిన దాని నుంచే సూపర్ స్ట్రక్చర్ ఫార్మ్ అయిందని, ముందు నేర్చుకున్న కల్చర్ అండ్ పర్సనాలిటీ ఎలాగ ఒక పర్సనాలిటీని షేప్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్, కల్చర్, ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్, సెకండరీ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి బేసిక్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తాయని. సో, ఇవన్నీ గూడా వాళ్ళ ఆథర్స్ యొక్క పర్స్‌పెక్టివ్స్ మాత్రమే. మనం చదువుతున్న థింగ్స్ కూడా ఆథర్స్ పర్స్‌పెక్టివ్. ఎవ్రి ఐడియాలజీ, ఎవ్రి పర్స్‌పెక్టివ్ హావ్ దేర్ ఓన్ బయాస్. సో, అందుకే ఈ పోస్ట్ మోడర్నిజం ఏదైతే ఉందో, ఇది ఈ సైన్స్‌ని క్వెషన్ చేసిందనమాట. కల్చర్‌ని ఎగ్జాక్ట్‌గా అసలు మనం మెజర్ చేయగలమా? ఇది కల్చర్ అని చెప్పగలుగుతామా? లేదా కల్చర్ అంటే ఇది అని మనం ఇంటర్ప్రెట్ చేయగలుగుతామా? ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ చేసిందే పోస్ట్ మోడర్నిజం. దీన్ని ఒక మెథడాలజీ వీళ్ళు ఈ మోడర్నిజం యొక్క మెథడాలజీ ఏంటంటే, దే యూజ్డ్ అ డీకన్‌స్ట్రక్షన్ మెథడ్. అంటే టెక్స్ట్ మనం ఏదైతే చదువుతున్నామో ఆంథ్రోపాలజిస్ట్ చెప్పినా, ఇంకో రీసెర్చర్స్ చెప్పినా దాన్ని మనం బ్లైండ్‌గా నమ్మకుండా, ఈ లైన్ వాళ్ళు ఎందుకు ఇలా రాసుంటారు? ఆథర్‌కి ఈ పవర్ ఎక్కడి నుంచొచ్చింది? అనే ఈ క్వెషన్‌ని స్టార్ట్ చేయడం. దట్ ఈస్ అ డీకన్‌స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్యూటివ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఒక సేమ్ కల్చర్‌ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా అండర్‌స్టాండ్ జేయొచ్చు. సో, దేర్ ఇస్ నో సింగిల్ ఫైనల్ మీనింగ్. ఒక పర్టిక్యులర్ మీనింగ్ అనేది దానికి లేదు అన్నది ఈ మెథడాలజీస్‌తో ప్రతి ఒక్కదాన్ని గూడా అప్పటి వరకు ఆంథ్రోపాలజిస్ట్ అన్న వాళ్ళందరూ గూడా ఒక ట్రైబల్ సొసైటీకో, ఇంకొక ఏరియాకో వెళ్ళి ఆ సొసైటీని జూసి, వాళ్ళతో కొన్ని క్వెషన్స్ ఏసి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అలా అంతా చేసి దే యూజ్డ్ టు ఫైండ్ అసలు సొసైటీ ఏంటి? వాళ్ళ కల్చర్ ఎలా ఫార్మ్ అయింది? మనుషులు ఎలా ఫార్మ్ అవుతున్నారు? డిఫరెంట్ సొసైటీస్‌తో కంపేర్ చేసి ఇలాగా ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అనేది డెవలప్ అవుతూ, ఎవాల్వ్ అవుతూ వచ్చింది గదా! సో, ఆ ఆంథ్రోపాలజిస్ట్ చెప్పిన నెక్స్ట్ వచ్చిన ఈ ఆంథ్రోపాలజిస్ట్ ఏంటంటే, ముందు చెప్పిన వాళ్ళంది మనం ఎలా నమ్ముతాం? అది రియల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ అవ్వచ్చు కదా! సో, మనం ఏదైతే చదువుతున్నామో ప్రతిదాన్ని గూడా వాళ్ళెందుకిది ఇలా రాసుంటారు? వై దే హావ్ రిటన్ ద సెంటెన్స్ లైక్ థట్? వాళ్ళది రాయడానికి ఉన్న ఎనక పర్స్పెక్టివ్ ఏంటి? అనే థాట్ ప్రాసెస్‌లో మనం ఆంథ్రోపాలజీని చూడాలి. థింగ్స్‌ని చూడాలి అని చెప్పింది పోస్ట్ మోడర్నిజం థియరీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీ అంటే ఏంటంటే, ఓల్డ్ ఆంథ్రోపాలజిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ట్రైబ్ కంప్లీట్‌గా ఇలా ఉంటుంది. ఈ ట్రైబల్ పీపుల్ అంటే ఇదిగో నార్త్ ఈస్ట్‌లో ఉన్న ట్రైబల్స్ అంటే ఇలా ఉంటారు. తెలంగాణలో ఉన్న ట్రైబర్స్ ఇలాగా. ఏపీలో ఉన్న ట్రైబల్స్ ఇలాగా.
లేదంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఉన్న ట్రైబల్స్ ఇలాగా. ఇట్లా వి సీ లేదంటే ఇంకొక అండమాన్‌లో ఉన్న ట్రైబల్స్ ఇలాగా. లేదు ఇంకొక పపువా న్యూ గునియా ఇట్లా ఆ ఐలాండ్స్‌కెళ్దాం ట్రైబల్స్ ఇలా ఉంటారు. హ్మ్. ఇట్లా ట్రైబల్స్ అంటే ఇలానే ఉంటారు అని ఒక జనరలైజ్డ్ డెఫినిషన్‌గా చెప్పారు. అంతకుముందున్న ఆంథ్రోపాలజిస్ట్స్ అందరూ గూడా. ఈ పోస్ట్ మోడర్నిజం ఏం చెప్పిందంటే ఏది కూడా జనరలైజ్డ్ మీనింగ్ ఉండదు. దేర్ ఇస్ నో ఫుల్ పిక్చర్ అనేది ఎక్కడా లేదు. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ స్మాల్ స్టోరీస్. ఎవ్రీబడీ హాస్ దేర్ స్పెసిఫిక్ వాయిసెస్. ప్రతి ఒక్కళ్ళకి కూడా హిస్టారికల్ కంటెక్స్ట్ అనేది ఉంటుంది. అండ్ కల్చర్ అనేది గూడా ఇట్ ఈస్ డైనమిక్. ఒకప్పుడు ఇలా ఉందంటే ఇంకా ఎగ్జాక్ట్‌లీ అలానే ఉండాలనేది లేదు. కల్చర్ ఈస్ ఆల్సో డైనమిక్. ఇట్ ఈస్ కాన్స్టెంట్‌లీ చేంజింగ్. సో, ఎథ్నోగ్రఫీ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ బికమింగ్ మోర్ లైక్ ఎ డిస్కషన్. ఎథ్నోగ్రఫీ మీన్స్ స్టడీయింగ్ అబౌట్ దిస్ ట్రైబల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ జడ్జ్‌మెంట్. ఒక థింగ్స్‌ని జడ్జ్ చేయడం మాత్రమే కాకుండా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక డిస్కషన్ లానే ఉండాలి. దీన్ని మనం ఎందుకని క్వెషన్ చేయాలి? డిస్కషన్ ఉండాలి. జడ్జ్‌మెంట్ ఉండకూడదు. జనరలైజేషన్ ఉండకూడదు. ఇంటర్ప్రిటేటివ్ చేయగలగాలి. దిస్ ఈస్ వాట్ పోస్ట్ మోడర్నిజం యొక్క ఐడియాలజీ అన్నమాట. దీనికి కూడా కొంతమంది క్రిటిక్స్ ఏం చెప్పారు అంటే, ఓకే. టోటల్ ఆబ్జెక్టివిటీ లేదనుకుందాం. అంటే ఎవ్రీథింగ్ అన్నది ఇదే అని లేకుండా లేదో అనుకుందాం. కానీ కంప్లీట్‌లీ ఆబ్జెక్టివ్ సైన్స్‌ని రిజెక్ట్ చేయడం గూడా కరెక్ట్ కాదు. అంటే ఎవ్రీథింగ్ మీరు ఇదే ఉండాలి అని క్వెషన్ చేయడం కాకుండా సమ్‌టైమ్స్ అవి రైట్ గూడా అయ్యుండొచ్చు కదా! సో, ఈ ఆబ్జెక్టివిటీని కంప్లీట్‌లీ రిజెక్ట్ చేయడం గూడా కరెక్ట్ కాదు అనేది క్రిటిసిజమ్స్ యొక్క వాదన అనమాట. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే పోస్ట్ మోడర్నిజం యొక్క మెసేజ్ ఏంటి? వాళ్ళు చెప్పిన థియరీస్ ఏంటంటే ఆంథ్రోపాలజీ అనేది ఇస్ నాట్ ద గాడ్స్ వ్యూ ఆఫ్ కల్చర్. ఇట్ ఈస్ ఎ హ్యూమన్ స్టోరీ అబౌట్ ద హ్యూమన్స్. సో, దిస్ ఇస్ వాట్ a పోస్ట్ మోడర్నిజం ఇన్ ఆంథ్రోపాలజీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సింబాలిక్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ ఆంథ్రోపాలజీ తీసుకుంటే, సో, ఈ సింబాలిక్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ నేమ్‌లోనే ఉంది. సమ్ సింబల్స్ ఆ సింబల్స్‌ని ఇంటర్ప్రిటేట్ చేయడం. అంటే దాని యొక్క మీనింగ్‌ని డీకోడ్ చేయడం. సో, ఇప్పుడు ఒక సింపుల్ సిట్యుయేషన్‌ని ఇమాజిన్ చేయండి. ఒక విలేజ్‌లో ఒక ట్రీ ఉంది. సో, ఆ ట్రీని సైంటిస్ట్ వచ్చి అడుగుతాడు. ఈ ట్రీ హైట్ ఎంత? లీవ్స్ ఎన్నొస్తాయని. ఇంకొక ఆంథ్రోపాలజిస్ట్ వచ్చి అడుగుతాడు. ఈ ట్రీకి విలేజ్‌లో వాల్యూ ఏంటి అని. సో, లైక్ ఫ్యూనరల్ టైమ్‌లో యూజ్ జేస్తారా? లేదంటే ఈ ట్రీని మ్యారేజ్‌లో డెకరేట్ జేస్తారా? లేదంటే గాడ్‌కి సేక్రెడ్‌గా వాడతారా? అని చెప్పి. ఇంకో సెకండ్ పర్సన్ వచ్చేసి ఈ 2 ఇంకో విధంగా అడుగుతారు. సో, ఈ ఈ ఈ థింకింగ్ స్టైల్ ఏదైతే ఉందో దీన్నే మనం సింబాలిక్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ ఆంథ్రోపాలజీ అని చెప్పొచ్చు. ఈ అప్రోచ్ చెప్పేదేంటంటే, కల్చర్ అనేది ఇస్ నాట్ జస్ట్ బిహేవియర్. ఈ కల్చర్‌లో మనం వాడే థింగ్స్ కల్చర్ అంటే ఏంటి? థట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. సో, మన ఆ కల్చర్‌లో మనం కొన్ని మెటీరియల్స్ థింగ్స్‌ని యూజ్ చేస్తాము. బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ బిహేవియర్. ఎవ్రీథింగ్ హాస్ ద ఓన్ మీనింగ్. ప్రతి దానికి గూడా మీనింగ్ ఉంది. ఎవ్రి కల్చరల్ సింబల్ హాస్ ఎ మీనింగ్. ఇట్ హాస్ సమ్ ఇంటర్ప్రిటేషన్స్ అన్నది ఈ సింబాలిక్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ థియరీ ఆఫ్ కోర్ ఐడియాలజీ. ఓకే. సో, ఫస్ట్ థింకర్ వచ్చేసి విక్టర్ టర్నర్. టర్నర్ ఏం చెప్పాడు అంటే సింబల్స్ అనేవి ఇట్స్ నాట్ జస్ట్ సైన్స్. చిన్న చిన్న సైన్స్ మాత్రమే కాదు. దే యాక్చువల్లీ వర్క్ ఇన్ ద సొసైటీ. ఇప్ ఈ పర్స్పెక్టివ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆయన నెడంబో సొసైటీలో ఉన్న రిచువల్స్‌ని స్టడీ చేశాడు. ఒక కల్చర్, ఒక ఆబ్జెక్ట్, ఒక రిచువల్ ఇవన్నీ గూడా పీపుల్ యొక్క ఎమోషన్స్‌ని మూవ్ చేస్తాయి. కాన్‌ఫ్లిక్ట్స్‌ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఈవెన్ సొసైటీని ఫార్వర్డ్ డ్రైవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో, ఈ సింబల్స్ అన్నీ గూడా దీస్ ఆర్ లైక్ స్విచెస్. ఒక సోషల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడానికి యూజ్ చేసే స్విచెస్ అని మనం చెప్పొచ్చు. సీ ప్రతి ఇన్‌స్టిట్యూషన్ మనం ఫాలో అయ్యే ప్రతి కల్చర్‌కి గూడా ఒక సొసైటీ అనేది స్మూత్‌గా రన్ అవ్వడానికి దాని వెనక డీపర్ మీనింగ్స్ ఉంటాయి అన్నది విక్టర్ టర్నర్ యొక్క పర్స్పెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి డావిడ్ స్కిడ్నర్. ఈయనేం చెప్పాడంటే కల్చర్ అనేది సింగిల్ సింబల్ మాత్రమే కాదు. ఈ సింబల్స్ అన్నీ గూడా ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ అని చెప్తున్నాడు. ఓకే. సో, సేమ్ విక్టర్ టర్నర్ చెప్పింది. సో, ప్రతి కల్చర్‌లో గూడా సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ హాస్ ఎ మీనింగ్.
అండ్ ఈ సింబల్స్ అన్నీ గూడా సింగిల్ కాదు. దీస్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అనేది ఈ స్కిన్నర్ పర్స్పెక్టివ్స్. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ థింకర్ అన్నమాట. క్లిఫర్డ్ గేట్స్. ఈయనేం చెప్పాడు అంటే కల్చర్ అనేది ఇట్ ఈస్ ఎ వెబ్ ఆఫ్ మీనింగ్స్. లైక్ మనం క్రియేట్ చేసిన మీనింగ్స్‌లో మనం నివసిస్తున్నాము అనేది వెబర్ పర్స్పెక్టివ్ అన్నమాట. సారీ, గ్రీడ్స్ పర్స్పెక్టివ్. ఈయన ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ఒక ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఎగ్జాంపుల్‌గా ఆయన. బాలీలో అక్కడ కాక్ ఫైట్‌ని స్టడీ చేశాడు. ఇది మనకు గూడా మన తెలుగు స్టేట్స్‌లో గూడా మనం ఎక్కువగా చూస్తాము కోడి పందాలు. ఇక్కడ కోడి పందాలు, కాక్ ఫైట్ గానివ్వండి ఇది చూడడానికి బయటికి బయట నుంచి చూడడానికి అవి 2 కోడి పందాల్లానే కనిపించొచ్చు. కానీ దాని వెనక ఒక డీపర్ మీనింగ్ అనేది ఉంది. బికాజ్ ఆ 2 కోడ్ల మధ్య జరుగుతున్న పందెం 2 కోడ్లు కొట్టుకోవడం గాదు. దిస్ ఈస్ అబౌట్ మాస్కులినిటీ. దిస్ ఈస్ అబౌట్ ఫర్ ప్రైడ్. దిస్ ఈస్ ఫర్ షేమ్, హైరార్కీ, లక్, సోషల్ స్టేటస్ కోసం ఆ 2 కోడి పందాలనేవి జరుగుతాయి. సో, బయటకి చూసేదానికి ఔటర్ పర్స్‌పెక్టివ్‌లో ఒక మీనింగ్ ఉన్నప్పటికీ, ఇన్నర్ పర్స్‌పెక్టివ్ ఇట్ హాస్ డిఫరెంట్ మీనింగ్. సో, థట్ ఈస్ వాట్ ఎవ్రి సింబల్స్ ఇక్కడ కోడి పందెము, ఆ యొక్క రిచువల్, ఆ యొక్క కల్చర్, ఆ కోడి అని యూజ్ చేసే మెటీరియల్ ఆర్ ఆ సింబాలిక్‌గా ఉన్నప్పటికీ ఆ సింబల్ హాస్ ఎ డీపర్ మీనింగ్ ఇన్‌సైడ్ ఇట్. థట్ ఈస్ వాట్ సింబాలిక్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ ఆంథ్రోపాలజీ ఇస్. ఓకే. ఆహ్, సో, ఓవరాల్‌గా ఈ సింబాలిక్ ఇంటర్ప్రిటేటివ్ ఆంథ్రోపాలజీ ఏం చెప్తుందంటే, ఇట్స్ నాట్ ఎక్స్‌ప్లెయినింగ్ వాట్ హ్యాపెండ్ అని మాత్రమే గాకుండా, వై ఇట్ హస్ హ్యాపెండ్, వాట్ ఇట్ మీన్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసేది సింబాలిక్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ థియరీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ. సో, కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ అంటే అగైన్ నేమ్‌లోనే ఉంది. కాగ్నిషన్. కాగ్నిషన్ మీన్స్ సంథింగ్ రిలేటెడ్ టు పవర్ ఆర్ ఐక్యూ, ద బ్రెయిన్ పవర్ అండ్ ఐక్యూ, రైట్? సో, దీన్ని ఒక 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 విలేజ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విలేజ్‌కెళ్తున్నారు. ఒక కొత్త విలేజ్‌ని విజిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చూడని ఒక విలేజ్‌ని. ఆ విలేజ్‌లో ఏదో ఒక కస్టమ్స్‌ని ఫాలో చేస్తున్నారనుకోండి. మీరేమనుకుంటారు? ఇదెందుకిలా చేస్తున్నారు? ఏదో ఒక రిచువల్, ఒక ఫంక్షన్ ఆర్ ఎనీథింగ్ మీరు సంథింగ్ డిఫరెంట్ ఒక రిచువల్‌ని చూసినప్పుడు వాళ్ళేమనుకుంటారు? ఎందుకు ఈ పీపుల్ ఇలా బిహేవ్ చేస్తున్నారిక్కడ అనేది మీ పర్స్‌పెక్టివ్. ఆ విలేజర్స్‌లో ఉన్న వాళ్ళకి అది చాలా నార్మల్‌గా అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉండుంటారు. వాళ్ళకి ఆ రూల్ తెలుసు కాబట్టి. ఇక్కడ ఈ థాట్ నుంచి స్టార్ట్ అయిన పర్స్‌పెక్టివే కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ. సో, కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీని సింపుల్‌గా చెప్పాలి అంటే, కల్చర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఔట్‌సైడ్. కల్చర్ అనేది మనం ఈ ఇప్పటి వరకు చెప్పిన ఆంథ్రోపాలజిస్ట్స్ అందరూ గూడా కల్చర్ అనేది చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి, లేదంటే ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి, లేదంటే థాట్ ప్రాసెస్ నుంచి ఇట్లా ఫార్మ్ అయిందని చెప్తే, ఈ కాగ్నిటివ్ థియరీస్ ఏం చెప్తున్నారు అంటే, కల్చర్ అనేది మీరు బయట చూసే వస్తువు కాదు. బయట కనపడేది కాదు. కల్చర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్‌సైడ్ అవర్ మైండ్. మనం ఫస్ట్ కల్చర్ అనేది మన మైండ్‌లో నుంచి ఫార్మ్ అవుతుంది అనేది కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ. సో, దీన్నాయన 2 వేస్‌లో చెప్పారు. ఎటిక్ అండ్ ఎమిక్. ఈవెన్ ఎటిక్ వచ్చేసి ఔట్‌సైడర్స్ పర్స్‌పెక్టివ్. ఔట్‌సైడ్ నుంచి మనం ఇందాక ఆ కల్చర్‌ని చూస్తున్నాం. అంటే రిసర్చ్ చేసి బయట నుంచి చూసి ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఎటిక్ అప్రోచ్. ఎమిక్ అప్రోచ్ వచ్చేసి ఇన్‌సైడర్స్ వ్యూస్. అంటే ఆ కల్చర్‌లో ఉన్న పీపుల్‌కి అర్థమయ్యే మీనింగ్ వచ్చేసి ఎమిక్ అప్రోచ్. ఈ కాగ్నిటివ్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో దే వాళ్ళేం అడిగారు అంటే, పీపుల్ దెమ్‌సెల్వ్స్ ఈ కల్చర్‌ని ఎలా అండర్‌స్టాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్‌ని మనుషులు వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే ఆ థాట్ ప్రాసెస్, ఆ మెంటల్ ఎబిలిటీ, ఆ మైండ్‌లో ఉన్నదే కల్చర్ అని చెప్పేది కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన నెక్స్ట్ థింకర్ వచ్చేసి స్టిఫెన్ టైలర్. ఈయనేం చెప్తున్నాడంటే, ఈ రియల్ కల్చర్ మనం చూసే బిల్డింగ్స్, రిచువల్స్ ఇవన్నీ కాదు. రియల్ కల్చర్ అనేది పీపుల్ మైండ్‌లో ఉన్న ఐడియాస్, రూ రూల్స్ కానీ, కేటగరీస్ కానీ, మీనింగ్స్ కానీ ఇవన్నీ గూడా మన మైండ్‌లో ఫార్మ్ అయిన మెంటల్ కన్‌స్ట్రక్ట్స్. కల్చర్ అనేది బుక్‌లో ఉండేది కాదు. బ్రెయిన్‌లో ఉంటుంది అన్నది ఆయన పర్స్‌పెక్టివ్. నెక్స్ట్ వచ్చిన హార్లాక్ ఫాంక్లిన్. ఆయనేం చెప్తున్నాడు అంటే, కల్చర్ అనేది ఒక ఐడియేషన్ సిస్టమ్ లాగా చూసాడు.
పీపుల్ వరల్డ్‌ని క్లాసిఫై చేసే విధానమే కల్చర్ అని చెప్తున్నారు కాంక్లీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్‌కెళ్లారనుకోండి. అందులో సైంటిస్ట్ ఒక 10 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్‌గా క్లాసిఫై చేశారు. ఉన్న ప్లాంట్స్ అన్నిటిని. అదే ఒక లోకల్ ట్రైబ్ వెళ్ళిన ట్రైబ్ ఆ ప్లాంట్స్‌ని 50 టైప్స్‌గా క్లాసిఫై చేస్తాడు. అదే ప్లాంట్స్‌ని. సో, ఇక్కడ కల్చర్ అనేది వాళ్ళ యొక్క మైండ్‌లో ఎలా క్లాసిఫై చేస్తున్నారనే దాని మీద బేస్ చేసుకొనుంటుంది అన్నది ఈ కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ. సో, కల్చర్ అనేది యూనివర్సల్‌గా కొన్ని ఐడియాస్‌ని షేర్ చేస్తుంది. సో, బట్ ఇంటర్ కల్చరల్‌లో గూడా వేరియేషన్ అనేది ఉంటుంది అనేది కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ. సో, ఈవెన్ ద లాంగ్వేజ్ అండ్ కల్చరల్ కాన్సెప్ట్ ఇన్ కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీలో తీసుకుంటే సొసైటీ రూల్స్ వర్క్ అవుతాయి. ఎలాగా? లాంగ్వేజ్‌లో ఎలాగైతే రూల్స్ ఉంటే కరెక్ట్ గ్రామర్ ఉంటే మనం ఒక సెంటెన్స్‌ని ఫార్మ్ చేస్తాము. సిమిలర్‌లీ సొసైటీ గూడా రూల్స్‌తోనే వర్క్ అవుతుంది. ఆ కల్చరల్ రూల్స్ తెలియకుండా మనం ఈ సొసైటీలో కరెక్ట్‌గా బిహేవ్ చేయలేము. సో, ఈ కల్చర్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈస్ జస్ట్ లైక్ ఎ రూల్ బుక్ ఇన్‌సైడ్ ద మైండ్. సో, ఈ కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ యొక్క మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే కల్చర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్‌సైడ్ ద మైండ్. అండ్ ఆల్సో ఒక కల్చర్‌ని అర్థం జేసుకోవాలి అంటే అక్కడున్న ఆ కల్చర్‌లో ఉన్న పీపుల్‌ని మాత్రమే గాదు. ఆ కల్చర్‌ని ఆ పీపుల్ ఎలా అర్థం జేసుకుంటున్నారు. వాళ్ళ పర్స్పెక్టివ్‌లో వాళ్ళ మైండ్‌లో ఆ కల్చర్ యొక్క థింగ్ ఏంటి అన్నదాన్ని అర్థం జేసుకోవడమే ఆహ్, కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, కల్చర్ ఈస్ నాట్ వాట్ పీపుల్ డూ. కల్చర్ ఈస్ హౌ పీపుల్ నో ఇట్ అనేది ఈ కాగ్నిటివ్ ఆంథ్రోపాలజీ యొక్క మెయిన్ ఐడియాలజీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనలిజం. సో, ఫంక్షనలిజం గనుక చూసుకుంటే దీనికి కూడా ఒక సింపుల్ క్వెషన్‌తో మనం స్టార్ట్ చేద్దాం. లైక్ ఇప్పుడు మనం ఎందుకు వర్క్ చేస్తాం? ఎందుకు మ్యారేజెస్ చేసుకుంటారు? ఎందుకు రిలీజియస్ ఫాలో అవుతాం? సో, రాండమ్‌గా ఇవన్నీ చేస్తున్నామా? లేదు గదా! సో, ఏదో ఒక నీడ్ కోసమే మనం ఇవన్నీ చేస్తాం. సో, ఈ సింపుల్ లాజిక్‌ని ఆంథ్రోపాలజీలో ఫస్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన పర్సన్ బ్రాన్సిలా మెలినోస్కి. మెలినోస్‌కి ఏం చెప్పాడంటే, కల్చర్ అనేది డెకరేషన్ గాదు. కల్చర్ అనేది ఒక సర్వైవల్ టూల్. దీన్ని ఆయన నీడ్స్ అనే కాన్సెప్ట్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మనుషులకి బేసిక్‌గా కొన్ని నీడ్స్ ఉంటాయండి. ఆ నీడ్స్‌కి రెస్పాన్స్‌గా ఫార్మ్ అయిందే కల్చర్. ఈయన పర్స్‌పెక్టివ్‌లో ఏంటంటే, ప్రతి కల్చర్‌కి గూడా ఒక ఫంక్షన్, ఒక మీనింగ్ ఉంటది. ప్రతిది గూడా ఏదో ఒక పని చేయడానికి మాత్రమే ఆ కల్చర్ అనేది ఫార్మ్ అవుతుంది. అది ఫార్మ్ అవ్వడానికి మనుషులకి కొన్ని నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్స్ నుంచి వచ్చిన రెస్పాన్సే కల్చర్ అంటున్నాను ఫంక్షనలిజం యొక్క పర్స్పెక్టివ్. ఆ నీడ్స్‌ని 3 టైప్స్ ఆఫ్ నీడ్స్‌గా డిరైవ్ చేయడం జరిగింది. బేసిక్ నీడ్స్, డిరైవ్డ్ నీడ్స్ అండ్ ఇంటిగ్రేటివ్ నీడ్స్. బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, వాటర్, షెల్టర్ ఇవన్నీ బతకడానికి కావాల్సిన నీడ్స్. ఈ డిరైవ్డ్ నీడ్స్‌లో ఏంటంటే సొసైటీలో కలిసి జీవించడం కోసం కావాల్సిన నీడ్స్ లైక్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్, రూల్స్ ఇవన్నీ. అండ్ ఆహ్ ఇంటిగ్రేటివ్ నీడ్స్ ఏంటంటే యూనిటీ, కోఆపరేషన్, బిలాంగింగ్ అనే ఫీలింగ్. మనమంతా ఒక గ్రూప్ అని ఫీల్ అవ్వడం. సో, ఈ నీడ్స్ అన్నిటి నుంచి పుట్టుకొచ్చిందే కల్చరల్ రెస్పాన్సెస్ అయిన మ్యారేజ్, కిన్‌షిప్, ఎకనామిక్, రిలీజియన్ ఇలాంటి కల్చర్ అనేది ఫార్మ్ అయింది. హంగర్ కోసం ఎకనామిక్ సిస్టమ్. రీప్రొడక్షన్ ఫర్ మ్యారేజ్, చిల్డ్రన్ కేర్ ఫర్ కిన్‌షిప్ అండ్ ఫ్యామిలీ, ఫియర్ అండ్ టెన్షన్ కోసం రిలీజియన్. ఇలా ఈ నీడ్స్ యొక్క రెస్పాన్స్‌కి కల్చర్ ఫార్మ్ అయింది అనే పర్స్పెక్టివ్ వచ్చేసి ఫంక్షనలిజం. ఓకే. సో, ఏదైతే మనం సొసైటీలో చూస్తున్న ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో, ప్రతి ఇన్‌స్టిట్యూషన్ హాస్ సమ్ ఫంక్షన్. సో, నో ఇన్‌స్టిట్యూషన్ ఎగ్జిస్ట్స్ వితౌట్ ఎ ఫంక్షన్ అనేది మెలినోస్కిస్ యొక్క వాదన. సో, దీన్ని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక ఫేమస్ స్టడీని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. థాట్ ఈస్ ద కులా ఎక్స్‌చేంజ్ సిస్టమ్. ఈ ఎక్స్‌చేంజ్ సిస్టమ్ గనక చూస్తే, బయట నుంచి గనక ఈ కులా ఎక్స్‌చేంజ్ సిస్టమ్‌ని చూస్తే, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్‌లో చెప్పాము. ఈ పెసిఫిక్ దగ్గరున్న ఐలాండ్స్‌లో దేర్ ఈస్ ఎ కులా ఎక్స్‌చేంజ్ సిస్టమ్.
పీపుల్ అనేవాళ్ళు ఐలాండ్స్ మొత్తం తిరుగుతారు. అది బయట నుంచి చూడడానికి జస్ట్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నట్టు పీపుల్ సీని క్రాస్ చేసి ఆర్నమెంట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకొని ఒక సింపుల్ రిచువల్ లానే కనిపించొచ్చు. కానీ దాని వెనకున్న యాక్చువల్ మీనింగ్ ఏంటి? డిఫరెంట్ డిఫరెంట్ ఐలాండ్స్ మధ్య ట్రస్ట్ క్రియేట్ చేయడానికి, ఫ్రెండ్‌షిప్ బిల్డ్ అవ్వడానికి, సోషల్ యూనిటీ మెయింటైన్ చేయడానికి కులా సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. సో, రిలీజన్ కూడా అలాగే. మెలినోస్‌కి ఏం చెప్తున్నాడంటే, రిలీజన్ అనేది ఫియర్‌ని కంట్రోల్ చేస్తుంది. అన్‌సర్టెనిటీలో ఒక కాన్ఫిడెన్స్‌ని ఇస్తుంది. సో, ద రిలీజన్ అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్ సిస్టమ్ అన్నది ఆయన పర్స్పెక్టివ్స్. ఈయన చెప్పిన దానికి గూడా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. ఏంటంటే సరే కల్చర్ అనేది నీడ్స్‌ని సాటిస్ఫై చేస్తుందన్నది ఆయన మెయిన్ పాయింట్. సరే అనుకుందాం. బట్ ఈ డిఫరెంట్ కల్చరల్స్‌లో మరెందుకు డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి? అన్నది కొంతమంది క్రిటిక్స్ మెల్నోస్కీని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇంకొక క్రిటిసిజం ఏంటంటే మెల్నోస్కీ యొక్క కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఇగ్నోర్ చేశాడు. సొసైటీ ఆల్ ద టైమ్ ఈ నీడ్స్ అన్నీ గూడా యునైట్ చేయడానికి ఇంకా మంచిగా ఉండడానికన్న పర్స్‌పెక్టివ్‌లోనే చెప్తే, మరెందుకు సొసైటీస్‌లో ఫైట్స్, ఇన్‌ఈక్వాలిటీస్, ఈ పవర్ స్ట్రగుల్స్ ఇవన్నీ ఎందుకుంటున్నాయి? అనే వాదనని ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాడు. సో, దిస్ ఈస్ వాట్ ద ఫంక్షనలిజం ఈస్ అబౌట్. సో, ఫంక్షనలిజం యొక్క మేజర్ పర్స్‌పెక్టివ్ ఏంటంటే, కల్చర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బికాజ్ కల్చర్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి. సంథింగ్ ఈస్ ఎగ్జిస్ట్ ఫర్ ద లాంగ్ టైమ్ అది మనకి ఏదో ఒక యూజ్ ఉంది అన్నదే ఆయన ఒక వాదన. థాట్ ఈస్ వాట్ ద ఫంక్షనలిజం థియరీ బై మెలినోస్కీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఫంక్షనలిజం. సో, స్ట్రక్చరల్ ఫంక్షనలిజం ఒక ఒక ఈ ఇది ఈ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక సింపుల్ కంపారిజన్ చూద్దాము. ఒక హౌస్ ఉందనుకోండి. అందులో పిల్లర్స్, బీమ్స్, వాల్స్, రూఫ్ ఇవన్నీ ఉంటాయి గదా! ఈ ఇవన్నీ ఉంటాయి. ఈ హౌస్‌లోకి పీపుల్ వస్తూ ఉంటారు, ఎళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ హౌస్ స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పటికి సేమ్‌గా ఉంటుంది గదా! సో, సిమిలర్‌లీ సేమ్ సొసైటీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అనేది అలానే ఉంటుంది అన్నది ఆయన పర్స్‌పెక్టివ్. ఎగ్జాక్ట్‌లీ సొసైటీని ఇలా చూసిన పాయింటొచ్చేసి ఏఆర్ రాడ్‌క్లిఫ్ బ్రౌన్. ఆయనేం చెప్తున్నాడంటే, సొసైటీ అనేది ఒక ఇండివిడ్యువల్ పర్స్‌పెక్టివ్ కాదు. సొసైటీ మొత్తానికి గూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వాట్ రాడ్‌క్లిఫ్ బ్రౌన్ చెప్పడం. సొసైటీ ఈస్ నాట్ అబౌట్ ఇండివిడ్యువల్స్. సొసైటీ ఈస్ అబౌట్ స్ట్రక్చర్. అందులో ఉన్న ప్రిమైసెస్ ఏంటంటే, కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ ఇలా రిచువల్స్ అన్నీ కలిసి ఒక సోషల్ స్ట్రక్చర్‌ని మెయింటైన్ చేస్తాయి. అందులో పీపుల్ అనేవాళ్ళు జనరేషన్స్ పీపుల్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఉన్నప్పటికీ రూల్స్ అండ్ రిలేషన్స్ ఇవన్నీ గూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అన్నది ఈ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం. ఇందాక చెప్పిన థియరీ ఏదైతే ఫంక్షనలిజం థియరీ ఉందో, అందులో ప్రతి కల్చర్‌కి గూడా ఒక ఫంక్షన్ ఉంటుందని ఎలాగైతే చెప్పాడో, ఆ ఫంక్షన్స్ అన్నీ గూడా నీడ్స్ నుంచొచ్చి అంటే అప్పుడప్పుడు మనుషులకి అవసరం వచ్చింది కాబట్టి కల్చర్ పుట్టుకొచ్చింది కాదు. కాదు. యాక్చువల్లీ స్ట్రక్చర్ అనేది ఉంది. సొసైటీలో ఆల్రెడీ ఈ స్ట్రక్చర్ అనేది ఉంది. ఈ స్ట్రక్చర్‌లో నుంచి ఈ పీపుల్ అనేవాళ్ళు ఎళ్తూ ఉన్నారు. అంటే ఫంక్షనలిజంకి, స్ట్రక్చరల్ ఫంక్షనలిజం మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షనలిజం ఏంటంటే ఇండివిడ్యువల్ పర్స్‌పెక్టివ్‌లో నుంచి మనుషులకి కొన్ని అవసరాలుంటాయి. నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్స్ నుంచి కల్చర్ అనేది పుట్టుకొచ్చింది. అన్నది ఆయన ఫంక్షనలిజం పర్స్‌పెక్టివ్. బట్ ఈ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం ఏం చెప్తుంది? కాదు. స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ ఉంది. అంటే ఇప్పుడెలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రీప్రొడక్షన్ లేదంటే ఈ ఎకనామిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఏంటంటే మనుషులకి కావాల్సిన నీడ్స్ ఎకనామిక్ నీడ్స్, పవర్‌కి లీడర్‌షిప్‌లో వచ్చిన నీడ్స్, రీప్రొడక్షన్ నీడ్స్ దాని నుంచి పుట్టుకొచ్చిన ఇన్‌స్టిట్యూషన్స్ అన్నది ఫంక్షనలిజం థియరీ అయితే కాదు. స్ట్రక్చరల్ ఫంక్షనలిజం ఏం చెప్తుంది? ఆల్రెడీ దేర్ ఈస్ ఎ సొసైటీకి ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. ఆల్రెడీ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. దాని నుంచి
ఆల్రెడీ రూల్స్, సొసైటల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. పీపులే ఫాలో అవుతూ ఉంటారు. ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్ కాదు. హోలిస్టిక్ పర్స్పెక్టివ్, హోల్ పర్స్పెక్టివ్‌లో చెప్తుంది స్ట్రక్చరల్ ఫంక్షనలిజం. దీన్నాయన ఒక సోషల్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. స్ట్రక్చర్ అనేది పేపర్‌లో ఉండే రూల్ గాదు. డైలీ లైఫ్‌లో పీపుల్ ఆ రూల్స్‌ని ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఆ స్ట్రక్చర్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నది ఈ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం యొక్క పర్స్పెక్టివ్. సో, ద స్ట్రక్చర్ మీన్స్ రూల్స్. ఆ సోషల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద రూల్స్ ఇన్ యాక్షన్స్ అన్నది చెప్తున్నారు. అండ్ ఈవెన్ సోషల్ ఫంక్షన్స్ కూడా తీసుకుంటే ఒక కష్టం ఎందుకిలా ఉంటుంది అన్నదానికి ఈ రాట్‌క్లిఫ్ బ్రౌన్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే కంటిన్యూటివ్ కోసం. ఎందుకు ఈ స్ట్రక్చర్ ఇలానే ఉంటుంది? ఈ స్ట్రక్చర్ అనేది ఎందుకు ఇలానే ఉంటుందంటే సొసైటీ అనేది కంటిన్యూ అవ్వడానికి, సొసైటీ ఫార్వర్డ్ అవ్వడానికి ఆ స్ట్రక్చర్ అనేది అలానే ఉంటుంది అన్నది ఆయన పాయింట్ అన్నమాట. సో, ఈ సొసైటీ అనేది వర్క్ అవ్వడానికి గూడా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడన్నమాట. కొన్ని సొసైటీస్ నుంచి ఈ నవాబు అవాయిడెన్స్ వాళ్ళ యొక్క సొసైటీ నుంచి కొన్ని రిలేటివ్స్‌తో ఎస్పెషల్లీ ఆ సొసైటీలో ఉన్నవాళ్ళు పర్టిక్యులర్ రిలేటివ్స్‌తో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంట. ఎందుకంటే ఆ సొసైటీలో కాన్‌ఫ్లిక్ట్స్‌ని అవాయిడ్ చేయడానికి వాంటెడ్‌లీ దే మెయింటైన్ సమ్ డిస్టెన్స్ విత్ ద రిలేటివ్స్. ఈవెన్ కొన్ని కొన్ని సొసైటీస్ లైక్ బెతాంగ్ సొసైటీలో జోకింగ్ రిలేషన్‌షిప్స్ అనేవి లైక్ బావ, మరదళ్ళ ఉంటారు కదా! ఇలాంటి జోకింగ్ రిలేషన్‌షిప్స్ అనేవి గూడా ఉంటాయి. లైక్ ఫర్ ద ఫన్, టీజింగ్ ఇవన్నీ ఎందుకు అలౌ చేస్తారంటే, ఆ టెన్షన్‌ని రెడ్యూస్ చేయడానికి. ఇలాంటి కొన్ని సొసైటీలో ఆల్రెడీ దీని స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి పీపుల్ బిహేవింగ్ దెమ్ లైక్ థిస్. సీ ఇక్కడ ఆయన పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ భావ, మరదళ్ళ ఈ అనేది ఏదైతే ఉందో వాట్ వి సీ ఈజ్ లైక్ మనుషుల యొక్క నీడ్ నుంచి పుట్టుకొచ్చింది అన్నది ఫంక్షనలిజం చెప్తే లేదు. కొన్ని రూల్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి పీపుల్ అనేవాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు. అక్కడేంటంటే ఇండివిడ్యువల్ వాడి నీడ్స్ నుంచి అలా బిహేవ్ చేస్తున్నారు అంటే స్ట్రక్చరల్ ఫంక్షనలిజం ఏం చెప్తుందంటే కాదు కాదు ఆల్రెడీ రూల్స్ అలా ఉన్నాయి కాబట్టి ఇండివిడ్యువల్స్ అలా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఈ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం యొక్క పర్స్పెక్టివ్. ఓకే. సో, అండ్ ఆల్సో సమ్ సోషో కల్చరల్ లాస్. ఈ రాట్‌క్లిఫ్ బ్రౌన్ సొసైటీలో కొన్ని లాస్ ఉంటాయన్నాడు. అండ్ కిన్‌షిప్‌లో గూడా దేర్ ఆర్ సమ్ జనరేషన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫ్రమ్ పేరెంట్స్, చిల్డ్రన్, గ్రాండ్ పేరెంట్స్‌కి గూడా డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అన్నీ గూడా ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ సేమ్ కాకపోవచ్చు. కానీ అవన్నీ గూడా సొసైటీలో కన్సిస్టెంట్‌గా ఉంటాయి. బికాజ్ సొసైటీ అనేది కంటిన్యూటీగా వెళ్ళడానికి అనేది స్ట్రక్చరల్ ఫంక్షనలిజం యొక్క పర్స్పెక్టివ్. దీనికి గూడా కొన్ని క్రిటిక్స్ ఏం చెప్పారు అంటే, ఈ థియరీ అనేది ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో ఈ థియరీ అనేది హిస్టరీని ఇగ్నోర్ చేస్తుంది. కాన్‌ఫ్లిక్ట్స్, స్ట్రగల్స్ దీని గురించి ఎక్కడా డిస్కస్ చేయలేదు అనేది స్ట్రక్చరల్ ఫంక్షనలిజం యొక్క criticism. Okay, so this is what structural functionalism is. So, structural functionalism main perspectives. This is not individuals change, but societal or social structure అనేది సర్వైవ్స్ అండ్ సొసైటీ అనేది ఒక బిల్డింగ్ లాంటిది. అందరి కస్టమ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పిల్లర్స్ వల్లే సొసైటీ అనేది నిలబడుతుంది అన్నది రాట్‌క్లిఫ్ బ్రౌన్ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనలిజం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరలిజం. సో, స్ట్రక్చరలిజం ఏంటంటే, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఒక స్మాల్ పజిల్ ఉందనుకుందాం. సో, డిఫరెంట్ కంట్రీస్‌లో పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. డిఫరెంట్ ఫుడ్ రిచువల్స్ ఉంటాయి. రైట్? సో, బట్ మనకున్న క్వెషన్ ఏంటంటే మరి రకరకాల మనుషులు, రకరకాల ఫుడ్ హ్యాబిట్స్, రకరకాల రిచువల్స్ ఉన్నప్పటికీ, మన థింకింగ్ గూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుందా? లేదంటే డీప్ డౌన్ అందరికి సేమ్ థాట్ ప్రాసెస్ ఉంటుందా? అన్నది స్ట్రక్చరలిజం. ఈ క్వెషన్‌కి సెర్చ్ చేసింది క్లాడ్ లెవి స్ట్రాస్. ఆయనేం చెప్పారు అంటే, ఔట్‌సైడ్ నుంచి మనకి చూడడానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ, ఇన్‌సైడ్ హ్యూమన్ మైండ్‌లో లాజిక్ అనేది సేమ్. సీ చేసే విధానం వేరైనప్పటికీ ద లాజిక్ ఈస్ సేమ్. అమెరికాలో వాడు కుక్ చేసుకొని రకరకాల ఫుడ్స్ తిన్నా. ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తిన్నా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ బాడీ హెల్త్ రైట్? సో, ద లాజిక్ ఈస్ సేమ్ బట్ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్ అన్నది ఈ స్ట్రక్చరలిజం.
దీని యొక్క మేజర్ ప్రిమైస్ ఏంటంటే దేర్ ఈస్ ఎ యూనివర్సల్ హ్యూమన్ థాట్. మనుషులందరికీ గూడా యూనివర్సల్లీ దట్ హ్యూమన్ థాట్ ప్రాసెస్ ఈస్ సేమ్. కిన్‌షిప్‌లో గాని, మిత్స్‌లో గాని, లాంగ్వేజ్‌లో గాని అది రిఫ్లెక్ట్ అవుతుంది అని జెప్తున్నారు. అంటే మనం ఎలా ఆలోచిస్తామో అదే స్టోరీస్, రూల్స్, రిలేషన్‌షిప్స్‌లో కనిపిస్తుంది అనేది ఇక్కడ ఆయన పాయింట్. ఈ డీప్ స్ట్రక్చర్ కాన్సెప్ట్‌ని ఈయన ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు అంటే, కల్చర్‌లో కనిపించే బయట కనిపించేవన్నీ గూడా సర్ఫేస్ మీద కనిపించే థింగ్స్ మాత్రమే. డీప్ స్ట్రక్చర్‌లో లోపల గనక డీప్ స్ట్రక్చర్ చూస్తే ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఆ ప్రతి మీనింగ్‌ని గూడా మనుషులు 2 ఆపోజిట్ బైనరీ అపోజిషన్స్‌లో ఈ స్ట్రక్చర్‌ని చూస్తూ ఉంటారు. లైక్ మేల్, ఫీమేల్. సో, ప్రతి దానిలో గూడా 2 బైనరీ ఆపోజిట్‌లో మనుషులు చూస్తారంట. లైక్ మేల్, ఫీమేల్, రా కుక్డ్ ఫుడ్, లైఫ్ అండ్ డెత్, నేచర్ అండ్ కల్చర్. సో, ప్రతి దానికి గూడా ఒక బైనరీ అపోజిషన్స్ ఫార్మాట్‌లో హ్యూమన్ మైండ్ ఈ అపోజిషన్స్ ద్వారా వరల్డ్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటూ ఉంటుంది అన్నది ఈ స్ట్రక్చరలిజం యొక్క ఐడియాలజీ అన్నమాట. ఈ సింపుల్ సొసైటీస్‌లో చూస్తే రూల్స్ అన్నీ గూడా చాలా క్లియర్‌గా, స్ట్రిక్ట్‌గా ఉంటాయి. దట్ ఈస్ వాట్ ద మెకానికల్ మోడ్. కానీ ఈవెన్ కాంప్లెక్స్ సొసైటీస్ తీసుకుంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇది స్టాటిస్టికల్ మోడల్. కానీ రెండిట్లో కూడా థాట్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో లాజిక్ ఈస్ సేమ్ అని ఎక్స్‌ప్లెయిన్ చేసేది స్ట్రక్చరలిజం, లెవి స్ట్రాస్. అండ్ ఈవెన్ ఇంకా ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈ స్ట్రక్చరలిజంలో లాంగ్వేజ్ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ గూడా ఉంటుంది. మనం గ్రామర్‌లో రూల్స్ కాన్షియస్‌గా ఆలోచించం. మనం మాట్లాడేటప్పుడు ఇలా నెక్స్ట్ ఇది పెట్టాలి అని కాన్షియస్‌గా ఆలోచించం. ఆటోమేటిక్‌గా మాట్లాడతాం గదా! సేమ్ అలాగే కల్చర్‌కి గూడా కొన్ని అన్‌కాన్షియస్ రూల్స్ అనేవి ఉంటాయి. సో, లెవి స్ట్రాస్ ఏం చెప్తున్నాడంటే, కల్చర్ గూడా లాంగ్వేజ్ లానే ఒక సిస్టమ్ అలానే వర్క్ అవుతుంది అన్నది ఆయన పాయింట్. ఈవెన్ టోటమిజంలో యూజ్ చేసే సింబల్స్ అవ్వచ్చు. సో, మనుషులు ప్రతిదాన్ని ఒక బైనరీ అపోజిషన్స్‌లో దాన్ని థింక్ చేసి ఎవ్రీథింగ్ దానికొక లాజికల్ మీనింగ్ పెట్టుకొని ఆలోచిస్తారు అన్నది స్ట్రక్చరలిజం. దీనికి గూడా కొన్ని క్రిటిసిజమ్స్ అనేవి ఉన్నాయి. లైక్ టూ మచ్ ఇంటర్ప్రిటేషన్. చాలా వరకు మనుషులు ఎలా ఆలోచిస్తారు? ఆ బైనరీ అపోజిషన్స్ ఏంటి? ఆ యూనివర్సల్ థాట్ ప్రాసెస్ అనేదుంటది. ఇదంతా గూడా టూ మచ్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవున్నాయి. హిస్టరీని ఇగ్నోర్ చేస్తుంది. ఇండివిడ్యువల్‌కున్న డిఫరెన్సెస్‌ని ఇక్కడెక్కడ పాయింట్ చేయలేదు. ఔట్‌సైడ్ ప్రూఫ్ అనేది గూడా ఈ ఐడియాలజీకి లేదని చెప్పి కొన్ని క్రిటిసిజమ్స్ అనేది చూడొచ్చు. సో, దిస్ ఈస్ వాట్ అబౌట్ స్ట్రక్చరలిజం. సో, సింపుల్‌గా చెప్పాలంటే పీపుల్ మే లివ్ డిఫరెంట్‌లీ ఇన్ ద డిఫరెంట్ వేస్. బట్ అందరికీ కూడా ఒక సిమిలర్ మెంటల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. కల్చర్ అనేది రాండమ్‌గా గాదు. ఒక ఇన్విజిబుల్ డిజైన్ అనేది మైండ్‌లో ఉంటుంది అన్నది స్ట్రక్చరలిజం యొక్క కోర్ ఐడియాలజీ. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ అబౌట్ సమ్ థియరీస్ ఇన్ ఆంథ్రోపోలాజికల్ థియరీస్. సో, ఒకసారి సమ్ అప్ చేసుకుందాం మనం. So culture personality school. It was the key scholars was Margaret Mead, Benedict Cardier and Linton. Culture personality గురించి ఫోకస్ చేస్తుంది. Some methodologies and criticisms. Even cultural materialism school, postmodernism, symbolic and interpretative theories, cognitive theories, functionalism, structural functionalism and structuralism. And వీటితో పాటు ఎవల్యూషనరీ థియరీ గూడా ఉంది. లైక్ కల్చర్ అనేది ఎవల్యూషన్‌కి గురవుతుంది. సో, ప్రతి సొసైటీ గూడా ప్రిమిటివ్ సొసైటీస్ నుంచే కాంప్లెక్స్ సొసైటీగా స్టెప్స్‌గా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ప్రతి సొసైటీ గూడా అలా ఎవాల్వ్ అవుతూనే రావాలి అన్నది పర్స్పెక్టివ్స్. అండ్ ఈవెన్ డెఫ్యూజనిజం అనే థియరీ గూడా ఉంది. కల్చర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆహ్, కోర్ పాయింట్ నుంచి పెరిఫెరల్ పాయింట్‌కి కల్చర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థియరీస్ ఇన్ ఆంథ్రోపోలాజికల్ థియరీస్. సో, దిస్ ఈస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆంథ్రోపోలాజికల్ థియరీస్ ఇన్ యూపీఎస్‌సి సిలబస్. సో, మీరు ఈ కాన్సెప్ట్స్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి క్లాస్ క్లియర్‌గా విని, ఒకసారి చదువుకొని అండ్ పీవైక్యూస్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. It will be helpful. And thank you for watching. And until then, happy learning.